ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నిత్యం మనం వాడే వస్తువుల్ని కొన్నిటిని కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మార్పు చేసేయాలి. అంటే దాన్ని తీసేసి కొత్తది పెట్టుకోవాలి. కానీ రోజుల్లో మార్చాల్సి మనం సంవత్సరాల దాకా పొడిగిస్తాం. ఇక సంవత్సరాల సంగతి అయితే అసలు చెప్పనవసరం లేదు. వీటి వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మనం ఎంతసేపు పైన కనిపించే వాటిని ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఫుడ్ మీదే పడిపోయామండి. ఏం తింటున్నాం, అది ఆర్గానికా కాదా, మంచి ఆయిలా కాదా, మంచి బియ్యమా కాదా, అవునా కదండి. మిగతా వాటిని పట్టించుకోవట్లేదు. అలా పట్టించుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మనం వీటిని తీసేసి కొత్త వస్తువులు పెట్టుకోవాలి ఆ ప్లేస్లో. వాటికి పెద్ద ఖర్చు కూడా ఉండదండి. మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏంటో చెప్పండి రమ్మగారు. మార్చేయాలి చేయ ఇవి ఇన్ని రోజులకి కరెక్ట్గా డేస్ కరెక్ట్గా కౌంట్ కాకపోయినా మార్పు చేసుకుంటే మంచిది అనుకునే వస్తువులు ఏంటి? మొదటిది టూత్ బ్రష్ చేయాలి. సూపర్. బ్రష్లు ఫ్రీక్వెంట్గా మార్చేసుకోవాలి. బ్రష్, టంగ్ క్లీనరు తొందరగా ఎక్కువ 2 నెలలు 3 నెలలు మించకూడదు. నెల కూడా దాటకూడదు అంటారు. ఈ మధ్య డాక్టర్తో అంటే విన్నాను ఒక వీడియో, 15 days అట. 15 రోజులేమో కానీ 1-2 నెలల లోపలే మార్చేసుకోవాలి చేయ. మగపిల్లలు మగవాళ్ళు వాడుకునేటువంటి రేజర్లు మార్చకుండా ఉంచుతారు. అవి కూడా మార్చాలి. బాడీ హెయిర్ రిమూవర్స్ వాడతారు చాలామంది. అవి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వాటిలలో ఎంత బ్యాక్టీరియా వచ్చేస్తుందో, డెవలప్ అయిపోతుందో. బ్రష్లు కూడా కొంతమంది ఇట్లా బ్రష్ ఇలా వంగిపోయినా సరే దాంతో తోపుకుంటుంటారు. బ్రష్ మాత్రం మార్చలేకపోతాం ఎందుకు రమ్మగారు? ఏంటో పారేసి కొత్తగా తీసుకోవాలి. లేదా అసలు బెస్ట్ శుభ్రంగా వేపలు పెట్టి తోముకోండి హాయిగా. ఏ రోజు కాదు అవతల పారేయచ్చు గోల లేకుండా. అవన్నీ దొరకవు. మనం ఇవేవో వాడుకుంటున్నాము. వాటిలలో ఎక్కువ బ్యాక్టీరియా చేరిపోతుంది. బాగా ఫోకస్ చేయాలి, చాలా ఫోకస్ చేయాలి. ఇది తర్వాత టవల్స్. ఒకే టవల్తో వారం 5 రోజులు తుడుచుకుంటూ ఉంటారు. టవల్ ఆరేయ్యా తుడుచుకోవా తుడుచుకుంటారు, ఆరేస్తారు. కాదు, వీటిని రెగ్యులర్గా ఉతుక్కోవాలి టవల్స్. ఆ తడి ఉండిపోతే వాటిలలో ఒక రకమైన బ్యాక్టీరియా చేరిపోతుంది. ఒక్కోసారి తీగ మీద వేస్తామనుకో, అందరూ ఇట్లా విశాలంగా చక్కగా ఎండ తగిలేలాగా వేయలేకపోతారు. వేసేసరికల్లా తడి ఉండిపోతుందా, బ్యాక్టీరియా డెవలప్ అయిపోతుంది. ఇన్నర్స్ తరచుగా మార్చుకోవాలి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. పైన వేసుకునేవి కింద వేసుకునేవి కూడా. ఇన్నర్స్ కూడా ఎక్కువ కాలం, చాలా కాలం వాడకూడదు. బట్టలు ఉతికే బ్రష్లు, బట్టలు ఉతుకుతారా బ్రష్? అవును. ఆ బ్రష్లు కూడా 6 నెలలు తిరిగేసరికి మార్చేసేయాలి. ఓకే. వాటిని కూడా ఉంచుకోకూడదు. కాళ్ళు తుడుచుకునే పట్టాలు, కాళ్ళు తుడుచుకుంటామా మనం బాత్రూముల దగ్గర వేసుకుంటామా, వాష్ చేసి చాలా తరచుగా వాష్ చేసుకోవాలి. 15 రోజులకి 10 రోజులకి వాష్ చేసేసుకోవాలి. కుదిరితే హాట్ వాటర్లో ఉతుక్కోవటము, మంచి ఎండలో ఆరేసుకోవటము చేయాలి. టవల్స్ ఎండలో ఆరేయాలి. కాళ్ళు తుడుచుకునే పట్టాలు ఎండలో ఆరేసుకోవాలి, మార్చుకోవాలి. అక్కడి నుంచి స్టవ్లు తుడుచుకునే బట్టలు, స్టవ్ వంటిల్లు తుడుస్తామా, స్టవ్ తుడిచినవి ఏమిటో అలాగే మురికి కూపాల్లాగా అలాగే ఉంచుకుంటారు. వాటిని పెట్టడం కొన్నాళ్ళకి వాటి మీద బ్లూ కలర్, గ్రీన్ కలర్ మరకలు వస్తాయి. చూసుకోండి మీరు, కొంతమంది ఇళ్లలో కనపడుతూ ఉంటాయి. ఓకే, నిజంగా అవి ఎప్పటికప్పుడు హాయిగా ఏముంది, కాటన్ డ్రెస్సులు వేసుకుంటాము, చిన్న ముక్కలుగా చింపి పెట్టుకోండి. అవును, 3-4-5 రోజులు పడుతుంది. దాన్ని బెడబడితే ఆయిల్, నూనె కానీ పాలు పెరుగు కానీ తుడిచామా ఇంకా దాన్ని వాడకూడదు. అవును, ఆ క్లాత్ పడేయటం మంచిది, వెంటనే పడేసేయాలి. నెల ఉన్న కొందికి వాటిల నుంచి వచ్చే వాసన మంచిది కాదు. వాటిని వాడకం వల్ల మనకి స్ప్రెడ్ అయ్యి ఉండే బ్యాక్టీరియా మంచిది కాదు. అవునండి. స్టవ్ రెగ్యులర్గా ఎట్లా తుడుచుకుంటాం అలాగే బాత్రూమ్ రెగ్యులర్గా కడుక్కోవాలి. బాత్రూంలో కూడా రమ్మగారు, ఇదివరకు అంటే మనకు పుల్లలు చీపులు ఉండే, అరిగిపోతే పడేసేవాళ్ళం. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చి వచ్చింది కదా, అరిగిచావు, దాని సంవత్సరాల తరబడి వాడేస్తూ ఉంటాం. బాత్రూమ్ తోముకునే బ్రష్లు, బాత్రూములవి, గోడలు తోమేవి, అవును, కమ్మోడ్ క్లీన్ చేసేవి, వీటిని కూడా తరచుగా మార్చేసుకోవాలి. వాటిని ఉంచిన కొందికి మనకి సమస్యలుగానే వస్తాయి. అవన్నీ ప్రాబ్లమ్సే. ఇంకా చెప్తా చూడు, నా లిస్టులు, నా ఐడియాస్ అన్నమాట ఇవి. దిండు కవర్లు, పక్కల దుప్పట్లు రెగ్యులర్గా మార్చుకోవాలి తరచుగా. 4-5 days మ్యాక్సిమం అంతే. ఈ దిళ్ళు కూడా సంవత్సరము మార్చుకోవాలి, ఎవ్రీ ఇయర్. లేదా ఒకటి కాస్ట్లీ దిళ్ళు కొన్నాం, మీరు మంచి ఎండాకాలం శుభ్రంగా దిళ్ళని చితకొట్టి బాగా వాషింగ్ మెషిన్లో వేసుకునే అవకాశం గనక ఉంటే మీకు, అంటే మీ మెషిన్ అవకాశం ఉండాలి, మీ దిండు మెషిన్లో వేసుకోగలిగే లాంటిది ఉండాలి.
మెషిన్లో వేసి పారేసి మంచి ఎర్రటి ఎండలో పెట్టండి వాటిని. బాగా దులపండి. పిల్లో కవర్లు ఎప్పటికప్పుడు మార్చుకోండి. పరుపులకి కవర్లు ఉంటాయి చాలా మంది ఇళ్లలో. ఆ కవర్ ఉందిగా అనిపిస్తుంది. ఇలా ఎండాకాలము ఆ పరుపుల కవర్లు కూడా తీసేసి కవర్ని బాగా వాషింగ్ మెషిన్లోనో చేత్తో ఉతుక్కోగలిగితే వేడి నీళ్ళు పోసి సర్ఫ్ వేసి బాగా నానబెట్టి శుభ్రంగా కరువు తీరా వాటిని ఉతికి. పూర్వం కమ్ము బిడవటం అని ఒక పని చేసేవాళ్ళు జయ. కమ్ము బిడవటం, కమ్ము పిడచటం అంటే నీళ్ళలో చౌడో ఏదో వేసి ఆ బాణని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేవాళ్ళు బట్టలు. దాని పేరే కమ్ము బిడవటం అంటారు. మా వైపు అదే దాని పేరు. ఉడికించేస్తారు బట్టల్ని. నాకు ఒకటి తెలుసు రమ్మగారు, నవ్వారు మంచాలు ఉంటాయి కదా, ఆ నవ్వారిని బ్లీచింగ్ పౌడర్ వేసి ఒక గిన్నెలో వేసి ఉడకబెడతారు. అదేనా? దాన్ని కంపిడవటం అంటారు. మామూలు ఈ పంచల్ని, బట్టల్ని, దుప్పట్లని అలా చేయించేవాళ్ళు. కంపిడిపించడం ఉండేది. సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు కంపిడిపించి సూపర్ క్లీన్ అయిపోతాయి కదండి. బాగా క్లీన్ అవుతాయి. మనం ఏదైనా అట్లా చేయగలిగితే. ఇప్పుడు మనకి సర్ఫులు అవి మంచివి వచ్చినాయమ్మా, రకరకాలు. మళ్ళీ ఇంతంత పోసి సర్ఫ్ మిగిలిపోయేలాగా చేయకూడదు. శక్తి కొద్దీ వీటిని క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఈ దిళ్ళు ఒకటి, మనం దిళ్ళని కుదిరితే మార్చేసుకోండి. పరుపులు 10 ఏళ్లకు ఒకసారి మ్యాట్రస్లు మార్చేయాలట. ఎట్లా రమ్మగారు? వేలకు వేలు పెట్టుకుని వేలకు వేలు పెడితే మాత్రం ఆరోగ్యానికి మించిందా? దాంట్లో డస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి డీప్ క్లీనింగ్ అని ఒక మెథడ్ వచ్చింది. అవును రమ్మగారు, మనకు అవకాశం ఉంది. పరుపులు 25,000 పెట్టుకున్నాం, 50,000 పెట్టుకున్నాం, పరుపు పారేయలేము, 10,000 పెట్టి డీప్ క్లీనింగ్ చేయించుకోండి. సోఫా కవర్లు, సోఫా బ్యాగ్స్ వెనకాల వేసేవి, ఇవన్నీ మార్చుకోవాలి. దివాన్ కవర్లు, దివాన్ మీద ఉండే దిళ్ళు ఉంటాయి, బుజ్జి దిళ్ళు. చాలా మంది ఇళ్లలో డజన్ల కొద్ది దిళ్ళు ఉంటాయి. కవర్లు మార్చకపోతే ఎట్లా? ఒట్టి కవర్ మారిస్తే సరిపోదు. దాన్ని కూడా ఐదర్ మెషిన్లో పడేయండి, లేదా ఎండలో పడేయండి, చావచితక కొట్టండి వాటిని. నా దగ్గర ఒక మెథడ్ ఉంది. పూర్వం నేను ఒకసారి చెప్పే కూడా. మనం ఈ పరుపులు, ఈ సోఫాలు క్లీన్ చేసుకోలేము అంటే ఖరీదు పెట్టలేము అనుకో. అందరూ డీప్ క్లీనింగ్కి 10,000 పెట్టగలరా? పెట్టలేరు కదా. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మన దగ్గర పాత దుప్పట్లు ఉంటాయి కదా, ఉంచుకోండి, వాటిని పారేయద్దు. పాత దుప్పటిని శుభ్రంగా బకెట్లో ముంచి తడిపేసేయండి, నేను ముంచేసేయండి, పిండేయండి. దుప్పటి పిండేసాం, గుర్తొచ్చిందా నీకు? ఈ దుప్పటి పిండేశాక అంటే డ్రిప్ అయ్యే నీరు ఉండదు, కారే నీరు ఉండదు, కానీ అందులో తడి ఉంటుంది. ఈ దుప్పటిని శుభ్రంగా దులిపేసి సోఫా మీద పడేయండి. పడేసి మీరు మీ వారు కూడా చెరుకో కర్రో క్రికెట్ బ్యాటో పట్టుకుని ఈ సోఫాని చితకొట్టేయండి. డస్ట్ పైకి లేస్తుందా? ఆ లేచిన డస్ట్ అంతా ఈ తడి దుప్పటి లాగేస్తుంది. అదేలేండి. చక్కగా దుప్పటి ఉతికేసుకోండి. ఒక పొడి బట్ట లేదా పిల్లలవి పాత టీషర్ట్లు ఉంటాయి కదా, శుభ్రంగా టీషర్ట్ పెట్టి సోఫాని యథాశక్తి రెక్కల కొద్దీ తుడిచేసేయండి. పై లేయర్లో అంటిన తడంతా మనం లాగేస్తాం. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి సోఫాని పూర్తిగా ఆరిపోనివ్వండి. న్యూస్ పేపర్లు పెట్టి కూడా మనం ఆ తడి మొత్తం, తడి ఎక్కువ తడి పోదు, దాంట్లోకి లైట్గా వెళ్తుంది, పోతుంది. పరుపుని కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఏ పరుపులు, ఈ స్పంజులు రకరకాలు కొనుక్కుంటాం కదా, వాటన్నిటికీ ఈ మెథడ్ని మీరు ఫాలో చేయొచ్చు. క్లీన్ చేసి పారేసేయండి. ఇప్పుడు ఇది ఓసిడి కింద పరిణమించాలని చెప్పటల్లా నేను. మీరు పిచ్చి అయిపోకూడదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇక ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఓ తుడిచిందే తుడిచి అది జబ్బు చేసేసేలాగా ఉండకూడదు. మీకు ఈ సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఈ పనులని ఉంచుకోండి. వీటితో పాటు గారు మిక్సీ క్లీన్ చేసుకోవటం లోపలంతా, మిక్సీలు, జార్లు, అవన్నీ మిక్సీ. తర్వాత రైస్ కుక్కర్, రైస్ కుక్కర్ కూడా, రైస్ కుక్కర్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ అన్నం పొంగి 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 వాటిలలో ఒక తడి వెళ్ళిపోయి చెత్తగా అయిపోతుంది. అదొకటి, దాంట్లో అంతా బ్యాక్టీరియా ఏర్పడుతుంది. వెట్ గ్రైండర్ చుట్టుపక్కలంతా, ఈ గ్రైండర్ గిన్నెలు ఉంటాయా, వాటి బయట లేయర్ల వైపు మీరు గమనించండి, తిరగేస్తే కనపడుతుంది, పిండి లోపల గిరుక్కుపోయి ఉంటుంది. ఒక్కసారి ఒక టూత్ బ్రష్ పక్కన ఒక కొంచెం మరిగిన నీళ్ళలో ఒక చిటికెడు సర్ఫ్ కానీ కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ వేసుకోండి. బ్రష్ అందులో ముంచి ఇలా అన్నారంటే శుభ్రంగా వచ్చేస్తుంది. తడి దాని మీద మరీ సులువుగా వస్తుంది. అప్పుడప్పుడు ఇలా డీప్ క్లీనింగ్ పెట్టుకోండి. స్టవ్ల కింద భాగాలు, స్టవ్ బర్నర్స్ మీద పెట్టుకునే ఫ్రేమ్స్, బర్నర్లు తోముకోవటము, తర్వాత కుక్కర్ గ్యాస్ కట్లు మార్చటము ఎప్పటికప్పుడు. మిక్సీ జార్ల గ్యాస్ కట్లు కూడా మార్చుకోవాలి. మీకు ఇది ఎలా ఉంటుందంటే చేసామా ఇది ఒక పిచ్చి కింద అయిపోతాం, చేయలేదా ఎడ్డిగా ఉంటాం. దీంతో పాటు ఇంకొకటి చెప్పాలి జయ, ఈ కూరలు వండుకునే మూకుళ్ళు ఉంటాయి కదా మన దగ్గర, నువ్వు బోలెడంత మంది కుక్కరీ ఛానల్స్ వంటలు చూపించే అక్కయ్యలందరివి చూడు చేయ, మంచి వంట చూపిస్తారు, చక్కగా ఎట్లా చేయాలో చెప్తారు. అది భలే ఉపయోగపడుతుంది.
కానీ వాళ్ళు వండుతున్న పాత్రను చూస్తే మాత్రం చాలా బాధేస్తుంది. లోపల తెల్లగా ఉండి అంచులంతా నలుపే. ఏ జన్మానైనా ఇది తోమేరా అనిపించేలాగా అయిపోతుంది. అవును. పెనాలు చాలా మంది ఇళ్లలో పెనం తాలూకు చుట్టుపక్కలంతా ఈ జిడ్డు పిండ్లు పట్టుకుని అంచులన్నీ దరిద్రంగా అయిపోతాయమ్మా. అలాగే అవుతాయి. అప్పుడప్పుడు నువ్వు చేత కాకపోతే పారేయండి బయట. చేత అయితే శుభ్రంగా పడి తోముకోండి వాటిని. నాన్ స్టిక్ అస్సలు వాడకండి. ఒకవేళ నాన్ స్టిక్ మీరు వాడదలుచుకుంటే కాస్ట్లీయెస్ట్ నాన్ స్టిక్, నువ్వేం చేసినా అది ఓడకూడదు, అట్లుండాలి. అంత ఖరీదు పెట్టండి. మీ ఆరోగ్యానికి మించిన ఖరీదు ఏం లేదుగా. 600కి 700కి 500కి వచ్చేవి మీరు అవేవో కొనుక్కుంటే మీరు దీనికి మీకు 300కే ఇది వచ్చేస్తుందని పెడతారుగా ఆఫర్లు. మీ బిల్లు 5000 అయిందా, మీకు 10,000 అయిందా? 300 పెడితే ఈ నాన్ స్టిక్ ప్యాన్ వస్తుందని చూపిస్తున్నారు. వాటికి వెళ్ళొద్దు. నాన్ స్టిక్కే మీరు కొనుక్కోదలిస్తే తొందరగా అవుతుంది, నూనె తక్కువ పడుతుంది, సులువుగా తోముకోవచ్చు లాంటి భావాలు మీకుంటే ఖరీదైన నాన్ స్టిక్ కొనుక్కోండి. ఎంత ఖరీదు పెడితే అంత మంచిది. అందులోంచి ఏది ఊడు రాదు మన మీదకి, మన పొట్టలోకి పోదు. వాటిని కొనుక్కోవచ్చు. చాలా పెద్ద పెద్ద షెఫ్లు ప్రిస్క్రైబ్ చేయడం కదా, సలహాలు చెప్పిన ఉన్నాయి కొన్ని ఖరీదైనవి. అవి కొనుక్కుందాం చక్కగా. పాత పాత్రలు బయట పారేయండి. పల్చటివి, తెల్లవి, అంచులంతా నల్లగా అయిపోయినవి. ఆ వండే కాస్త మేర మాత్రమే తెల్లగా ఎందుకుంటుంది? అది మీ తోముడే కాదు, మనం అందులో వేస్తున్నటువంటి పులుపు వాటి వల్ల అది తెల్లగా ఉంటుంది. అవును, అంతే కదా. అవన్నీ అనారోగ్య హేతువులు అవుతాయి. సిమ్లో వంట చేసుకుంటే అంత మాడిపోకుండా ఉంటాయి. తోముకోండి శుభ్రంగా, ఏం కాదు. అందరిళ్లలోనూ అవుతాయి, వాళ్ళు ఎవరినో అనడం కాదు. ఇది మీరు జాగ్రత్త వహించట్లేదని బాధగా ఉంటుంది నాకు. ఆ కాస్త చేయొచ్చు కదా, తక్కువ చేయటం కాదు నా ఉద్దేశం. అదేలేండి. ఆ కొంచెం జాగ్రత్త పడితే, ఆ గిన్నె తోమేస్తే మీ శక్తి అంతా దాని మీద చూపించండి, మీ పరాక్రమం చక్కగా వస్తుంది, తలతల్లాడుతూ వస్తుంది. అదంతా మనకు ఆరోగ్యమే కదా, ప్లస్ కదా. ఇప్పుడు మనం ఎంత సర్ఫ్ వేసాం, ఎంత సబీనా వేసాం కాదు, సబీనాలు గిబీనాలు సర్ఫులు పెట్టామంటే ఉండిపోతుంది అందులో. అవును, తోమాలి శక్తి కొద్దీ. వాటిని ఆలోచించండి. ఈ డిష్ వాషర్లు వాడుకునే వాళ్ళు, వాషింగ్ మెషిన్లు వాడేవాళ్ళు ఉన్నాయి కదా మనకి, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికీ. ఖచ్చితంగా అది క్లీన్ చేస్తుంది, కానీ దానికి కూడా క్లీనింగ్ కావాలి. అవును. ఈ జాగ్రత్తలు వహించకపోతే మనము ఈ సులువులు జీవితానికి సులువైన మార్గాలతో పాటు అనారోగ్యంతో పాటు తీవ్రమైన అనారోగ్యాలు. ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కువ రోజులు వాడద్దు. ఒక ఆయిల్ క్యాన్ కొనుక్కొస్తే రీఫిల్ ప్యాక్ అదే ఆయిల్ క్యాన్లో పోసుకుంటుంటాం. శుభ్రంగా స్టీల్ ఆయిల్ క్యాన్స్లో పోండి. అవైతే తోమేసుకోవచ్చు శుభ్రంగా. ప్రతిసారి ప్యాకెట్ పోసేటప్పుడల్లా తోముకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్, పిల్లల వాటర్ బాటిల్స్ పారేయాలి ఎప్పటికప్పుడు. ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి మీకు కుదిరిందా. కుదరలేదా కనీసం జాగ్రత్త పడండి, ఎప్పటికప్పుడు మార్చుకోవటం. ఇవి ఐడియాలు. నువ్వు ఇప్పటికిప్పుడు అడిగావు, నువ్వు ప్లాంట్ కడితే ఇంకో 100 చెప్తుంది. ఇంకొకటి చెప్తాను రమ్మగారు, మీరు చెప్తారేమో అనుకున్నా నేను, మర్చిపోయారు ఇన్ని లిస్ట్ లో. ఈ గిన్నెలు తోముకునే పీచులు కూడా మార్చాలి. అదే నిజంగా అదే తోమే పీచులు సగం బ్యాక్టీరియా దాంట్లోనే ఉంటుంది. ఒక ప్లాన్ ఉంటుంది. నేను మా సత్యవతికి చెప్తుంటా, నువ్వు గిన్నెలు తోమేక పీచు కడిగి పక్కన పెట్టు. చాలా మంది పెడతారు, ఆ సబ్బు మీద పెడతారు. అవును, ఆ తడికి సబ్బు పాడవుతుంది, తడి అందులో ఉండిపోతుంది, వెగటు వాసన వస్తుంది, తలుచుకుంటే చిరాకు వచ్చేస్తుంది. పారేయండి ఎప్పటికప్పుడు. పీసుని మాత్రం 15 రోజులకు ఒకసారి మార్చేసుకోవాలి రమ్మగారు. నేనైతే 10 రోజులకు ఒకసారి మార్చేస్తాను. కొబ్బరి పీచు వాడారా హాయిగా. మా సత్యవతి ఒప్పుకోదు కొబ్బరి పీచుకి, పోదంటదా. ఏదో చెప్తానికి ఏదో. నాకు మాత్రం కిచెన్లో కొబ్బరి పీచే ఉంది. ఎప్పటికప్పుడు 2 రోజులకు ఒకసారి బయట పారేస్తాను. నేను ఇవాళ తీసాను, రేపొద్దున వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త పీచు తీసుకుంటా. ఎక్కడి నుంచి ఉందండి? ఎక్కడి నుంచి ఏంటి, కొబ్బరికాయలు కొట్ల దసరాకు రోజుకు కాయ చొప్పును కొట్టాను. వెనకాల పీస్ వాడేస్తారా? ఉంటుందిగా, దాన్ని తీసి పక్క పెట్టుకుంటాం. ఓ, దేవుడి పాత్రలు తోముకోవడానికి. ఓకే. మా శారదా ఆమె కెనడా నుంచి వస్తుందిగా, అది కాలక్షేపానికి ఏదో సన్నటి వైర్ తీసుకొచ్చి ఇట్లా చిన్న చిన్నవి ఇంతంత వీటి పీచులు లాంటివి అల్లి పట్టుకొస్తుంది. దేవుడి పాత్రలు తోమడానికి శారద ఇచ్చిన పీచు. ఓకే, అదొకటి. అదేమి ఉండదు, వాష్ చేసి ఇట్లా పైన తగిలిస్తే మొత్తం డ్రిప్ అయిపోతుంది. అదే హాట్ వాటర్ పోసి కూడా వాష్ చేసుకో. కొబ్బరి పీసులు మనకు ఆర్గానిక్ స్టోర్లో దొరుకుతాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయమ్మా. ఏదైనా కూడా ప్రతిదానికి చాలా చిన్న లైఫ్ స్పాన్ ఉంటుంది. స్పాన్ని దాటి వాడకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. అది మన ఆరోగ్యాన్ని ఎక్కడ దెబ్బతీస్తుందో ఆలోచించుకోండి. నమస్తే. నమస్తే.